వచ్చినటువంటి సంతానంలో ఒక అమ్మాయి ఉంది. ఆవిడ ఆవిడ పేరు సంఖ్యాకాండంలో ఉంటుంది, ఎకేబేదు. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో చూడండి. అంటే ఒక తల్లి చేసినటువంటి త్యాగం, ఆ తల్లి చేసిన త్యాగాన్ని బట్టి దేవుడు ఆ కుమారుణ్ణి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళాడు. ఆ తల్లి చూడండి ఏం చేసిందో చూద్దాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. తరువాత ఆమె వారిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో వానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయటానికి ఏటికి వచ్చాను. ఆమె పనికెత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోనికి ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడు చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుడ పిల్లలలో ఒకడను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రోజున తండ్రి ఒక అద్భుతమైనటువంటి ఈ మదర్స్ డే రోజున అయ్యా ఒక ఇద్దరు తల్లుల గురించి అయ్యా మరి మేము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు, నీ పరిశుద్ధాత్మతో నింపయ్యా, నీ రెక్కల చాటున మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఈ తల్లి అంటే అప్పుడు ఫరో ఏంటంటే మగపిల్లలు పుడితే చంపేస్తున్నాడు. మగపిల్లలు ఎవరైనా పుడుతుంటే ఆ మగపిల్లల్ని చంపేస్తున్నారు. మామూలు కాదు. మగపిల్లలు అని తెలిసిందనుకోండి, ఈ మంత్రసానులు వెళ్ళి ఏం చేస్తున్నారు, మగపిల్లలందరినీ కూడా చెప్తున్నారు, ఇగో మేము పలానా డెలివరీ చేసామండి, అక్కడ మగపిల్లోడు పుట్టాడని చెప్పారు. చెప్పంగానే కొంతమంది వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయి చంపేసి పడేస్తున్నారు. చాలామంది పిల్లల్ని పడేశారు అట్లా. మగపిల్లోడు అని తెలిసిందనుకోండి, ఏంటి ఆ పిల్లోడిని వదిలేసుకోవటమే. ఆడపిల్ల అనుకోండి, అమ్మయ్యా పర్వాలా, నాకు వాళ్ళు వచ్చి చూస్తారు, చూసి ఆడపిల్ల మగపిల్ల అని అడుగుతారు. మగపిల్లనయ్యా మా ఆడపిల్లనయ్యా అని చెప్పి చూపించారనుకోండి, ఇంకేం లేదు. ఆడపిల్ల అంటే కనుక ఏం చేయరు, ఓకే ఉంచేసుకో అని అంటారు. అదే మగపిల్లోడు అని చూపించారనుకోండి, ఇక చంపేయటమే. ఏది మొన్న కనుక పహల్గామ్లో ఉగ్రవాదులు వచ్చి నువ్వు ముస్లింవా హిందువునా అని అడిగారంట. వాళ్ళు మేము ముస్లిం అని అన్నారనుకోండి, ఒక అతను అలాగే అన్నాడంట, ముస్లిం అని అన్నాడంట. ఖురాన్లో కొన్ని సూత్రాలు చెప్పమన్నారంట. గబుకుని ఇప్పుడు మన క్రిస్టియన్స్ అని అడిగారు అనుకోండి, ఏదైనా ఒక వాక్యం చెప్పన్నప్పుడు మనం చెప్తాంగా, అవునండి దావీదు 23వ కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు, పచ్చిగల చాటున నన్ను పరుండు చేర్చున్నాడు అని ఏదో ఒకటి చెప్పినప్పుడు అని గుర్తిస్తాం కదా. అలాగే ఖురాన్లో కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి, అదే వచనాలు ఉంటాయి. మన బైబిల్ లాగానే ఖురాన్లో కూడా కొన్ని ఉంటాయి. అతను ముస్లిం అన్నాడుగా, కొన్ని చెప్పమన్నాడు, అతను చెప్పలేకపోయాడు, చంపేశారు. తర్వాత అతను అసలు ముస్లిమా కాదా అని చెప్పి ఫ్యాంట్లు ఇప్పి మరీ చూశారంట. అంటే సున్నతి చేస్తారుగా, ముస్లిమ్స్ ఏం చేస్తారు, సున్నతి చేస్తారు. మామూలు అయితే సున్నతి చేయరు. కాబట్టి తీసి వీడు మనోడేరా మరీ అసలు దారుణమైనటువంటి పరిస్థితి, చంపేశారు. ఒకవేళ సున్నతి కనుక చేసిలేడు అనుకోండి, వీడు ముస్లిము కాదు. చూడండి, మతాన్ని బట్టి ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందుకనే కదా ప్రధాని మోడీ గారు ఏం చేశారు, ఆపరేషన్ సింధూర్ అని ఒక ఆపరేషను చేపట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా ఏరి పరేస్తున్నారు. కానీ దానివల్ల చాలామంది చచ్చిపోతున్నారు. మన భారతదేశంలో కూడా ఒక అతను చనిపోయాడు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. అంటే నేనేం చెప్తున్నానంటే అలాంటి పరిస్థితులే ఇప్పుడు మనమే ఉన్నాం. పహల్గామ్లో నేనే ఉన్నా,
లేదా మీరే ఉన్నారు, మీ దగ్గరికి అన్న పెట్టి నువ్వు హిందువా ముస్లింలా అంటే ఓ పక్కన అక్కడ చంపేస్తున్నారు. నీ దగ్గరికి అన్న పెట్టి నువ్వు హిందువా ముస్లింలా అంటే ఏం చెప్తావు? అసలు మనం ఇక మనకు అర్థమైపోద్ది అక్కడ, ఇక మనం చచ్చిపోతాం. ఎందుకంటే మనం ఒకడు ఖురాన్లో ఏమన్నా అడిగినా మనం చెప్పలేం, మనకు తెలియదు. కాబట్టి ఇక మనకి నేను ముస్లింలు అన్నా లేదు, చంపేస్తారు. అలాగనే ఇక్కడ మగపిల్లలందరూ కూడా పుడుతుంటే చంపేస్తున్నారండి. ఆ రాజు ఫరో ఏం చేస్తున్నాడు, నీ అమ్మాయి ఈరోజు ఎక్కడో పలానా ఇంట్లో డెలివరీ అయిందంట, అబ్బాయి అమ్మాయా? అమ్మాయేనండి. మొత్తానికి ఇక్కడ ఇద్దరు మంత్రసానులు ఉంటారు, పుయా షిఫ్రా అనేటటువంటి ఇద్దరు మంత్రసానులు మోషే పట్ల కనికరం చూపించి మోషేని బ్రతికిస్తారు. హల్లెలూయా. ఏం చేయరు వాళ్ళు. అప్పుడు అడుగుతాడు మన మంత్రసానులు, మీరు వెళ్ళారుగా అమ్మాయి అబ్బాయి అంటే, ఆ అమ్మాయేనండి. లేదు అనరు, అబ్బాయేనండి. కానీ మేము వెళ్ళకముందే అతనికి అదే ఏంటి బొడ్డు కట్ చేసి ఇచ్చారు, కాబట్టి మేము వెళ్ళకముందే డెలివరీ అయిపోయాడండి అని అంటారు. లేదు, ఆ మోషే పుట్టడానికి కుదరదు, చంపేద్దామని చెప్పి ఫరో యొక్క ఆజ్ఞతో మగపిల్లలందరూ చంపేస్తున్నారండి. యేసుప్రభు పుట్టినప్పుడు కూడా అలాగే జరిగింది. యేసుప్రభు పుట్టినప్పుడు కూడా హేరోదు ఏం చేశాడు, మగపిల్లలందరినీ కూడా హతం చేయించేశాడు. అలాగే మోషే గారు పుట్టినప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. ఇప్పుడు తల్లి ఎన్నాళ్ళు పెంచిందంట చూడండి. మోషే తల్లి ఆ స్త్రీ గర్భవతి, 2వ వచనం, కుమారుని కానీ వాడు సుందరుడు ఎండు చూచి 3 నెలలు వాని దాచింది. 3 నెలలు దాచింది. మొత్తానికి ఏడవకుండా 3 నెలలు కొంచెం ఎలా పెరుగుతారు పిల్లలు, ఉయ్యాల్లో వేసి అట్లా కొట్లా. అసలు 3 నెలల్లో కూడా ఏడుస్తారు కొంతమంది, కై 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 అని ఏడుతారు. మొత్తానికి ఈ అమ్మాయి ఏం చేసింది, మొత్తానికి ఎట్లా దాచింది. దాచేపాటికి 3 నెలల తర్వాత దాయలేకపోతుంది. ఎందుకంటే ఏడుస్తున్నాడు, స్నానం చేసేటప్పుడు ఏడుస్తున్నాడు. అందరూ కూడా ఏంటి మోత అని అడుగుతుంటే పిల్లలు, మగ పిల్లడు ఆడపిల్ల అంటే అందరితో కూడా ఆడపిల్లనే చెప్తుందేమో. మొత్తానికి ఎందుకంటే కొడుకుని కాపాడుకోవడానికి హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, కొడుకుని కాపాడుకోవడానికి ఆడపిల్లండి అని చెప్పి ఉంటుంది. ఆడపిల్ల గౌన్లు వేసిందేమో. అంటే మన భాషలో మాట్లాడాలంటే ఇప్పుడు వచ్చి చూస్తారుగా, ఏంటమ్మాయి ఎలా ఉన్నాడు మీ అమ్మాయి అని చెప్పి చూస్తారుగా. చూసినప్పుడు గౌను ఉండి పొట్టు పెట్టిందేమో. చూసిన వాళ్ళందరూ కూడా అబ్బా అప్పుడే తెలియదుగా ఆడపిల్ల మగపిల్లాడు, స్నానం చేయించేటప్పుడే తెలిసిద్ది. కాబట్టి స్నానం రహస్యంగా చేయించేసి అందరి ముందు గౌన్లు వేసేస్తుంది. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తుంటే మోషేకి గౌన్లు వేసేస్తుందేమో ఆడపిల్లలాగా. పాపం ఎత్తుకుంటుంది, చూడడానికి ఎలా ఉన్నాడు మోషే, ఆడపిల్లలాగానే ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడుగా. అందరూ కూడా ఏంటి అబ్బా మంచి అమ్మాయి పుట్టింది మీకు, అమ్మాయి పేరేంటి అని అడుగుంటారు. ఇప్పుడు అబ్బాయి పేరు ఏంటి పెట్టారు, మోషే అని పెట్టారు. అప్పుడు అమ్మాయి పేరు మోషి, అమ్మాయి పేరేంటి మోషి. మోషి అని చెప్పి అందరూ కూడా కొంచెం ఎత్తుకొని సరదాగా ఆడించుంటారు ఎవరిని, మోషేని. పాపం నిజంగా అమ్మాయి దాచి అసలు దాయలేకపోతుంది. అసలు ఆవిడ వల్ల కాదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా కానీ పట్టుకుంటారు ఎవరిని, ఫరో ఎక్కడికి వెళ్ళా కానీ పట్టుకొని ఆ అబ్బాయిని చంపేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి ఆ తల్లి, చూడండి ఆ తల్లి చేసిన సాహసం ఏంటంటే 3వ వచనం, తరువాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు జమ్ము పెట్టి, అండర్లైన్ చేసుకోండి, జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచేసింది. జమ్ము పెట్టి చిన్న పెట్టి చేసింది, ఉయ్యాల పెట్టిలాంటి. ఏం పెట్టి, ఉయ్యాల పెట్టి చేసి దానికి కీలు అన్నీ పూసేసి జిగటమన్ను అంటే నీళ్ళు వెళ్ళినా కానీ లోపలికి వెళ్ళకుండా మొత్తం పెయింట్ అంతా వేసేసింది, మొక్కు పెట్టేసింది. చరిత్రలో మొక్కు పెట్టినటువంటి అమ్మాయి పెయింటర్, అంటే కుమారుడి కోసం పెయింటింగ్ పని చేసింది, కుమారుడి కోసం కూలి పని చేసింది, కుమారుడి కోసం మట్టి పని చేసింది. మట్టి తెచ్చి ఆ మట్టి తొక్కి ఎవరి కోసం,
కుమారుని బ్రతికించాలని తల్లి ఏం చేసింది? మట్టి పని చేసింది. అర్థమవుతుందండి? కూలి పని చేసింది. చేసి ఇక అతన్ని బతికించుకోలేక ఏం చేసిందంటే ఆ తల్లి మట్టి తెచ్చి ఆ మట్టి అంతా కూడా పిసికి చక్కగా జమ్ముకు రాసేసింది. అంటే ప్రొటెక్షన్ ఇవ్వడానికి కుమారుడికి. మళ్ళీ ఎందుకంటే నీళ్ళల్లో పెట్టిన తర్వాత మునిగిపోతే అసలు ప్రాణమే పోద్ది కదా. జమ్ము పెట్టి చేసింది. తర్వాత ఇక్కడ చూడండి, జమ్ము పెట్టి అండర్లైన్ చేసుకోండి. జమ్ము పెట్టి దానికి జిగటమన్ను కీలు పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటు ఒడ్డిన జమ్ములో దాన్ని ఉంచింది. చూడండి, జమ్ము పెట్టి. జమ్ము పెట్టి వాళ్ళు దేనికి గుర్తు అంటే మందిరానికి గుర్తు. అంటే మన పిల్లల్ని బ్రతికించేది ఎవరంటే దేవుని మందిరం. దేవుని మందిరంలో మన పిల్లలు ఉంటే అంటే మంచి తల్లి ఏం చేస్తుందో తెలుసా? తన పిల్లల కోసం ప్రార్థన చేస్తాయా, నా పిల్లలు నీ మందిరంలో ఉండాలి. నీ మందిరంలో ఎక్కడ ఉండాలి? నా పిల్లలు ఉండాలి. నా పిల్లలు ఎక్కడ ఉండాలి? నీ మందిరంలో ఉండాలని చిన్నప్పటి నుంచి ఎక్కడ తీసుకెళ్తుంది? అక్కయ్య ఇక్కడ ఉంది, మన అక్కయ్య చిన్నప్పటి నుంచి దానియేలు మేము ఇక్కడ చూస్తూ ఉండేవాళ్ళం పక్కన. అప్పుడు ఇంకా మేము దేవుణ్ణి నమ్ముకోవాలా. దానియేలు అలాగా వాళ్ళ అమ్మ కొంగు పట్టుకుని అలాగా మందిరానికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇంటికాడ ఎప్పుడు ఉండేవాడు కాదు. ఎక్కడ తీసుకెళ్ళేది? మందిరానికి తీసుకెళ్ళేది. దేవుని స్తోత్రం కలుగును కాదు. అలానే మా పాస్టర్ గారు కూడా చిన్నప్పుడు మేమంటే పెద్దగా నమ్ముకున్నాం దేవుణ్ణి. ఇవాళ మా పిల్లల అదృష్టం, మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా దేవుని మందిరంలోనే ఉన్నాం. ఎందుకంటే అనుజనుల నుంచి రక్షించబడ్డాం కాబట్టి 18 సంవత్సరాల ముందు దేవుని మందిరం తెలియదు మాకు. కానీ మా పాస్టర్ గారు చిన్నప్పటి నుంచి అంట దేవుని మందిరంలో పాటలు, దేవుని మందిరంలోకి వెళ్ళటం, దేవుడి మందిరంలో పరిచర్య చేసుకోవడం. అంటే చిన్ననాటి నుంచి దేవుడి మందిరంలో ఎదిగినటువంటి వాళ్ళు. అలాగే నేను చూడండి, ఒక తల్లి ఆశ ఏంటంటే నా బిడ్డ దేవుని మందిరంలో ఎదగాలి, నా బిడ్డ దేవుని మందిరంలో ఉండాలి. కాబట్టి పిల్లలు ఎక్కడ ఉండాలి? జమ్ముపేటలో ఉండాలి చిన్నపిల్లలు. అలాగే యవనస్తులు ఎక్కడ ఉండాలి? జమ్ముపేట అనే దేవుని మందిరంలో ఉండాలి. ఆమేన్. జమ్ముపేట అనే దేవుని మందిరంలో ఉంటే చూడండి, మోషే జమ్ముపేటలోకి వెళ్ళాడు, జమ్ముపేటలో నుండి సింహాసనం మీదకి వెళ్ళాడు. ఆమేన్. అర్థమైందండి? జమ్ముపేటలోకి వెళ్ళి జమ్ముపేట ఎవరు చూశారు? ఫరో కుమార్తె. అసలు ఇక్కడ జరిగిన గొప్ప కార్యం ఏంటి చెప్పనా? ఏ ఫరో అయితే చంపేద్దాం అనుకున్నాడో ఆ ఫరో ఇంట్లోనే మోషే ఎదిగాడు. ఆమేన్. బా, అర్థమవుతుందండి? ఫరో ఏమన్నాడు? అరే మగపిల్లోడు ఎక్కడైనా కానీ పుడితే హెబ్రీలలో, అంటే ఐగుప్తీయుల్లో కాదు, హెబ్రీల్లో మగపిల్లలు కనుక పుడితే చంపేయండిరా అన్నోడు ఎక్కడ పెరిగాడు? మోషే ఆ ఫరోనే ఎత్తుకొని ఉంటాడు. ఎవరిని? అబ్బా చూడండి, దేవుడు భలే చేశాడే. ఫరోనే మెడకాయలు పీసుకేసి పారేస్తుంటే అలాంటి ఫరో చేతుల మీదుగా దేవుడు ఆ బిడ్డని ఎత్తుకునేటట్లుగా చేశాడు. ఎత్తుకున్నాడు. మొత్తానికి ఎప్పుడన్నా టూకి వెళ్తే కడుగుంటాడు. ఎవరు? ఫరోనే. ఒకవేళ అమ్మాయి అని ఉంటుంది, నాన్న కొంచెం చూసుకో నాన్న, ఈ మా అబ్బాయిని ఎవరో పెంచుకోవడానికి తీసుకెళ్ళింది కదా, చూసుకో నాన్న అనగానే ఒకవేళ మోషే కనుక బాత్రూమ్కి వెళ్ళాడు అనుకోండి, ఎవరు కడుగుంటారు? అసలు దేవుడు చేసినటువంటి అద్భుతాలు చూడండి. ఏ ఫరో అయితే చంపేద్దాం అనుకున్నాడో ఆ ఫరో ఇంట్లోనే పెరిగాడండి. అంటే ఇప్పుడు జమ్ము పెట్టి ఆ బిడ్డను ఎక్కడ తీసుకెళ్ళింది? నిజంగా మన బిడ్డల కోసం మనం కన్నీరు కారిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. పల్లెర్ల మూడు ఏం జరిగిందంటే పొద్దున్నే చెప్పాడు కిషోర్ నాతో. మేము పల్లెర్ల మూడు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి మాతో ప్రార్థన చేసుకుంది, చిరంజీవి అని. ఆ అమ్మాయి పేరు చిరంజీవి. ఆ అమ్మాయి బాగా చదువుకుంది. అయితే ఆ అమ్మాయి అమెరికా వెళ్ళాలయ్యా, మా అమ్మాయి అమెరికా వెళ్తానికి ప్రయత్నం చేస్తుంది. అమెరికా వెళ్ళాలంటే 25 లక్షల రూపాయలు అకౌంట్లో ఉండాలంట. మన అకౌంట్లో ఇప్పుడు సపోజ్ దివ్య వెళ్ళాలనుకో అమెరికా, దివ్య అకౌంట్లో 25 లక్షలు ఉండాలంట. ఆశ్రయ వెళ్ళాలనుకో అమెరికా, ఆశ్రయ అకౌంట్లో 25 లక్షలు ఉండాలి. నేను నిర్మలా మేడం గారు ఆవిడ కనబడితే అంటుంది, ఇంతవరకు అంట అమెరికా సిస్టమ్ అంతా ఏంటంటే 25 లక్షల రూపాయలు వెళ్ళే వరకు ఉంటే చాలంట. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజీలో జాయిన్ అయిపోయిన తర్వాత ఈ 10 లక్షలు మనం తీసేసుకొని మనకి ఇచ్చేవచ్చు ఎవరికన్నా. ఇప్పుడు అలా కాదంట, మోడీ మార్చాడంట.
మోడీ కాదు, క్షమించండి, ట్రంప్. ఈ 25 లక్షల రూపాయలు ఇప్పుడు సపోజు బీటెక్ కానీ వెళ్ళామనుకో అమెరికా, 4 సంవత్సరాలు కదా, ఈ 4 సంవత్సరాలు ఈ అకౌంట్లోనే ఉండాలండి, తీయకూడదు. ఒకవేళ తీస్తే పంపించేయటమే. సో అప్పుడు కంటే కూడా ఇప్పుడు చాలా కష్టం. అంటే 25 లక్షల రూపాయలు ఎవరిస్తారు అమెరికా వెళ్ళాలంటే? ఎవరిని ఇస్తారా? అదే 1 లక్ష రూపాయలు అనుకో, ఎవరన్నా అడిగి ఏమన్నా కొంచెం 2 రోజులు చూపిస్తే చాలండి అని అంటే, ఎవరో ఏదో కాళ్ళు చేతిలో పట్టుకుని తలో ఏదో తాకట్టు పెట్టి ఏ ఇంటి కాగితాలు ఎక్కడో దగ్గర పెట్టి 2 లక్షలు 3 లక్షలు తీసుకొచ్చి మన అకౌంట్లో చూపిస్తాం. కానీ 25 లక్షలు అంటే ఇంపాసిబుల్. కాబట్టి నేను ఒకటి ఉంటున్నాను ఆవిడతో, మీ అమ్మాయి తప్పనిసరిగా అమెరికా వెళ్తుందండి, దేవుడు ప్రేరేపిస్తున్నాడు, మీ అమ్మాయి అమెరికా వెళ్తుంది, ప్రార్థన చేద్దామని ఆ రోజు అక్కడ ప్రార్థన చేశా. మొన్న బుధవారం అమెరికా వెళ్ళిందంట. ఇందాకే చెప్పాడు ఫోన్ చేసి, ఫోన్లో, అయ్యా మీరు ఆ రోజు ప్రార్థన చేశారు, ఇవాళ వాళ్ళ అమ్మాయి అమెరికా వెళ్ళిందండి అన్నాడండి. బా ఎంత సంతోషం కలిగిందో నిజంగా. ఆవిడ ఎంత కన్నీరు కార్చిందో ప్రార్థన చేసేటప్పుడు. నేను అమ్మగారు ఉన్నాం అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆవిడ ఎంత కన్నీరు కార్చిందో, మా అమ్మాయి వెళ్ళాలయ్యా అని. కానీ ఏ మాత్రం హోప్ లేదు వాళ్ళ దగ్గర. కానీ నిజంగా పిల్లలు గమనించండి, మన పిల్లలు దేవుడు ఆశీర్వదిస్తాడు. జమ్ముపెట్టిలో బ్రతకడానికి తాత్కాలికంగా బ్రతికితే చాలు అని ఎవరో మోషే తల్లి జమ్ముపెట్టిలో పెట్టింది. కానీ జమ్ముపెట్టిలో పెట్టినటువంటి మోషే ఆ తల్లి చేసినటువంటి ఆ యొక్క త్యాగాన్ని బట్టి నిజంగా దేవుడు ఆ మోషేని ఆశీర్వదించాడు. జమ్ముపెట్టిలో నుండి ఎక్కడికి వెళ్ళాడు? ప్యాలెస్కి వెళ్ళాడు. ప్యాలెస్లోకి వెళ్ళాడు. జమ్ముపెట్టి అంటే ఏంటి? దేవుని మందిరం. అంటే పిల్లలు ఎక్కడుండాలి? మనం ఎక్కడుండాలి? జమ్ముపెట్టిలో ఉండాలి. మీరు జమ్ముపెట్టిలో ఉంటే దేవుడు ఒక రోజున ఆశీర్వదిస్తాడు. ఆ జమ్ముపెట్టి ఏంటి? దేవుని మందిరం. దేవుని మందిరం అనే జమ్ముపెట్టిలో నీవు ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. తర్వాత రెండవదిగా ఏంటి? జిగటమన్నును కీలును. జిగటమన్ను అంటే ఏంటి? చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఇదే జిగటమన్ను గురించి చెప్తాడు ఆయన. జిగటమన్ను ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. చూడండి, జిగటమన్ను. చూడండి, జిగటమన్ను ఎక్కడుంది? కుమ్మరి చేతిలో ఉన్న జిగటమన్నుతో ఏం చేస్తాడు? కుమ్మరి ఏం చేస్తాడు? జిగటమన్నుని పిసుకుతాడు, బాగా మెత్తగా చేస్తాడు. ఒకవేళ సపోజ్ కొండ చేస్తున్నాడు, సారి మీద కొండ చేస్తున్నప్పుడు సపోజ్ ఆ కొండ పిరిగిపోయింది అనుకోండి, మరలా మట్టి అంతా తీసి పిసికి నీళ్లు పోసి తొక్కి బాగా తొక్కుతాడు. అలాగనే పిల్లలు గమనించండి, ఈ మోషే తల్లి ఏం చేసింది? జిగటమన్ను తీసుకుంది, బాగా తొక్కింది. ఏం చేసి ఉంటుంది? తన కాళ్ళతో మట్టిని బాగా పిసికింది, మెత్తగా అయింది. ఇంతవరకు మాకు ఈ ఇల్లు అంటే ముందు తాటాకిల్లు ఉండేది, మట్టి ఇల్లు అందరికీ అయ్యే. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వచ్చి పనివాళ్ళు పొద్దున్నే వచ్చి మట్టి పోసేసేవాళ్ళు. మట్టి పోసి వాళ్ళ పనిది మాట్లాడుకుంటా తొక్కడమే. నీళ్ళు పోసి ఆ లోకంలో ఉన్న కౌరులని చెప్పుకుంటూ మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళు అలా అంటగా, వీళ్ళు ఇలాగంటగా, ఇలా అర్థమైందండి. అంటే ఇప్పుడు ఆ తొక్కడం వల్ల ఏమైంది? జిగురు అంటే గమ్ము వస్తుంది. మనకు అర్థమయ్యే భాషలో మెత్తదనం గట్టి వస్తుంది. బాగా పిసికి దాన్ని ఒక తట్టలో వేసుకొని వెళ్ళేవాళ్ళు, దాన్ని ఇలా మెత్తేవాళ్ళు, ఇలా రాసేవాళ్ళు, శుద్ధలుగా రాసేవాళ్ళు. రాసినప్పుడు అదంతా ఏమవుతుంది? స్ట్రాంగ్ అండి. మీకు మాట చెప్పిన, ఇప్పుడు కట్టే ఈ గోళ్ళ కంటే కూడా అప్పుడు గోళ్ళే చాలా బలంగా ఉన్నాయి. మరి తాజ్మహల్ అలా కట్టింది. మరి చార్మినారు
మనం హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ చూస్తే అదంతా కూడా అలాగా చేసింది, బాగా తొక్కి తొక్కి తొక్కి. అప్పుడు రాజులంట ఆ పనులని బాగా, అసలు మామూలు కాదు. అది చాలదో, మేస్త్రీలు చూసేవాడిని 70 చాలదో. ఇప్పుడు చూడండి టాపీ మేస్త్రులు ఏం చేస్తారు? ఇసుక, కంకరు, సిమెంట్ పోసి పారతో నీళ్ళు పోసి అడ్డాడు, అంతే అయిపోయింది. గట్లేదు. కానీ దాన్ని ఏం చేయాలి? కలపాలి కలపాలి కలపాలి, కలిపి 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 ఏమైద్ది? అలాగనే అప్పట్లో ఈ కుమ్మర ఏం చేసేవాడు? జిగటమన్ను గట్టిగా పిసికి పిసికి పిసికి. ఎందుకు అంటే ఇప్పుడు మన శ్రమలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? పిసుకుతున్నాడు దేవుడు. ఎందుకు? నిలబడ్డానికి. ఆమేన్. అర్థమవుతుందండి? నిలబడ్డానికి దేవుడు ఏం చేయ. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కుమ్మరి చేతిలో ఉన్నాం. కుమ్మరి ఏం చేస్తున్నాడు? మనం పడిపోతున్నాం, పిసుకుతున్నాడు. పిసికి పిసికి పిసికినప్పుడు ఏం కలుగుద్ది? మట్టికి అబ్బా నొప్పి, బాధ, వేదన. అలాగే ఇప్పుడు బాధలు, వేదనలో, కన్నీటిలో దేవుడు మనల్ని పిసుకుతున్నాడు. ఒక రోజున దేవుడు మనల్ని కుమ్మరిగా చేస్తాడు. ఏం చేస్తాడు? పాత్రగా చేస్తాడు. అందుకనే కదా మనం పాట పాడుకుంటాం, కుమ్మరి ఓ కుమ్మరి జగద్భుత్పత్తి దారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జిగట మన్నైన నా వంక పనికి రాని పాత్రని పొంగి పొరలి పాత్రగా నన్ను చేయుమా. హల్లెలూయా. చూడండి, పనికి రాని పాత్రని తీసేయవద్దు. మళ్ళా నువ్వు నన్ను తీసి పిసుకు, బాగా తొక్కు నువ్వు, అంతే. ఏం చేస్తున్నాడు దేవుడు? మనల్ని తొక్కుతున్నాడు. తొక్కితేనే మనకు ఆశీర్వాదం. దేవుడు తొక్కుతున్నాడు అంటే ఆయన శ్రమలు మనం అనుభవిస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఒక రోజున పనికొచ్చే పాత్రగా దేవుడు మనల్ని చేస్తాడు. వీఆర్ ద గాడ్స్ వెజల్స్. మనం దేవునికి పనికొచ్చే పాత్రలు అవుదుంగాక. నీవు దేవుడికి పనికొచ్చే పాత్ర అవుతావు. అందుకనే ఆవిడ ఏం చేస్తుంది? మట్టి తీసుకొచ్చి జిగట మన్నుతో బాగా తొక్కి దాన్ని పిసికి దానికి పోస్తుంది. అలాగనే ఇప్పుడు ఇది అర్థం ఏంటి? దీనికి అర్థం మన పిల్లలకి దైవ భక్తిని మనం నేర్పించాలి. దైవ భక్తిని అంటే మంచి తల్లి ఏం చేయాలి? ఇప్పుడు తల్లి గురించి మనం జ్ఞాపకం చేసుకునేది. ఇప్పుడు మన అంశం అంతా ఏంటి? మంచి తల్లి, త్యాగం చేసిన తల్లి ఏం చేసింది? మట్టిని తెచ్చి పిసికి గవ్వుకున అంటలేదు అనుకోండి సరిగ్గా, పిల్లోడు ఏమైపోతాడు? పాడైపోతాడు. అలాగే ఇప్పుడు మంచి తల్లి పిల్లలకి చిన్నప్పటి నుంచే నీతి న్యాయాలు చెప్పలేదు అనుకోండి, పిల్లలు ఏమైపోతారు? పాడైపోతారు. 18 ఏళ్ళు కూడా రావట్లే ముడ్డు మీదకి అనకూడదు, కానీ మందు షాపుల్లో ఉంటున్నారు. రోడ్డు మీద 18 ఏళ్ళు కూడా రావట్లేదండి. చిరిగిపోయిన ప్యాంట్లు, చిరిగిపోయిన బట్టలు. మనం ఒకసారికి వెళ్ళాము మేము, ఆడి ప్యాంట్ ఎలా ఉందంటే ఎక్కడి నుంచి ఇక్కడ చిరిగిపోయింది, ఇక్కడ కొత్తదే. నేను అన్నాను, కావాలని అన్నా, అయ్యో పాపం మీ అబ్బాయి పాపం డబ్బులు లేవనుకుంటండి మీకు, పాపం చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నట్టున్నాడు, ప్రార్థన చేద్దాంలేండి అన్న నవ్వుతా. నాకు మాత్రం అట్లా చిరిగిపోయిన ప్యాంట్లు చూస్తుంటే అసలు నేను వెళ్ళి చింపేయాలనిపిస్తుంది. అది కదండి, చక్కగా మంచి ప్యాంట్లు చింపుకునే అమ్ముతున్నారు, మళ్ళీ వీళ్ళు తెచ్చి చింపేసుకుంటున్నారు. ఏమన్నా అర్థమవుతుందండి? మంచి ప్యాంటు చక్కగా నీట్గా ఉంటే ఎంత బాగుంటుంది. ఇక్కడ ఇక్కడ ఇట్లా చిరిగిపోవటం, మళ్ళీ ఇట్లా చిరిగిపోవటం, మళ్ళీ ఇట్లా చిరిగిపోవటం, మళ్ళీ ఇట్లా చిరిగిపోవటం, మళ్ళీ ఇక్కడ ఒకటి చింపేసి ఏలాడడం. అసలు ఇదంతా వేసుకోవడం ఎందుకు? ఇప్పెత్తే బాగుంటుందిగా, అంతే కదా.
అనవసరంగా ఎక్కడ చించుకొని ఆ నడిచి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఊగుతూ ఇవన్నీ ఎందుకు, అసలు తీసేసుకొని వెళ్ళిపోతే చక్కగా అసలు బాగుంటుందిగా. ఏమన్నా అసలు మరీ అసలు అప్పుడు తల్లి ఏం చెప్పాలి, అలాంటి ప్యాంట్ వేసుకుంటారే తాట తీస్తాం మళ్ళీ. ఏటా ఊరిలో వచ్చిన డబ్బులు మంచి ప్యాంట్లు కొనుక్కో, మంచి ప్యాంట్లు వేసుకో. చిరిగిపోతే ఇంతవరకు ఏం చేసేవాళ్ళం, చిరిగిపోతే టైలర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అమ్మ కొంచెం ప్యాంట్ కొట్టండి చిరిగిపోయింది, చొక్కా కొట్టండి చిరిగిపోయింది. ఇప్పుడు టైలర్ దగ్గరికి వెళ్తున్నారు దేనికి? నేను నన్ను ఒకటి చూసా, 10 రూపాయల కాగితం చిరిగిపోయింది. 10 రూపాయల కాగితం మధ్యలో చిరిగిపోతే టైలర్ దగ్గర తీసుకొచ్చాడు. టైలర్ ఏమండి 10 రూపాయల కాగితం కొంచెం కుట్టండి అన్నాడు. ఎవరిని? టైలర్ని. కుట్టాడు. కుట్టిన తర్వాత ఎంత ఇవ్వనండి అంటే 50 రూపాయలు ఇవ్వండి అన్నాడు. 10 రూపాయల కాగితం చిరిగిపోయింది. టైలర్ ఏం చేశాడు, కుట్టాడు. కుట్టంగానే ఏమండి ఎంత ఇమ్మంటారని జేబులో అంటే 50 రూపాయలు ఇవ్వండి అన్నాడు. అసలు పిల్లలు ఎలా తయారైతే అలా తయారవుతున్నారు. ఇక క్రాపులు అయితే చెప్పవసరంలా, ఇట్లా వేసుకోవటం, అది కాదు ఎక్కడో గాడు, అసలు ఇవన్నీ ఎందుకండి? అసలు గుండె చేంజ్ చేసుకుంటారు రైట్గా. మళ్ళీ ఇట్లా ఇప్పుడు మన ఇద్దరికి ఏం చేసేవాళ్ళు, ఇలా తీసుకొని చక్కగా ఇలాగా క్రాప్ తీసుకొని ఇటు దూకునేవాడు. ఇప్పుడు అలా కాదు, మధ్యలోకి ఇటు ఒకడు 6 వేసాడు ఘాట్లు. మొన్న ఒకడు జడేసుకున్నాడు. నేను అమ్మాయి ఏమనుకున్నా, తీరా మూసి ఎదరికెళ్ళి చూస్తే అబ్బాయి. ఎయిర్ బ్యాండ్లు. మళ్ళీ ఒకడు ఇది పెట్టుకుంటున్నాడు ఇట్లా మధ్యలో, ఇలా ఎయిర్ బ్యాండ్లు అంటారు వాటిని, ఇట్లా పెట్టుకుంటున్నారు. ఆడెవడంటే ఇంతకీ మొగ. బైబిల్లో ఉంది, లేవియాకాండంలో ధర్మశాస్త్రంలో ఉంది, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ పురుషుడి వేషం వేసుకోకూడదు. కానీ వాళ్ళంతా కూడా మరి ఇదంతా మాట్లాడడానికి కారణం ఎవరు? ఇంట్లో తల్లి ఏం చెప్పాలి, అరే అలాంటివి మనం వేసుకోకూడదు, చిరిగిపోయిన వేసుకుంటున్నారేంటి, అలా వేసుకోకూడదమ్మా, మంచి వేసుకోండి అని చెప్పి తల్లి ఏం చేయాలి అంటే ఇది నేర్పాలి. ఏది? జిగురు గట్టిగా ఉంటాడు, బలంగా ఉంటాడు. కాబట్టి చదువుకోవాలి, చదువు గురించి చెప్పాలి, నీతి గురించి చెప్పాలి, దొంగతనం చేయొద్దని చెప్పాలి, పాపం జోలికి వెళ్ళొద్దని చెప్పాలి. అది తల్లి యొక్క బాధ్యత. అందుకని ఇవిడేం చేసింది, ఒకవేళ ఏదన్నా లోపలికి వస్తే కుర్రోడు ఏమైపోయేవాడు, మోసే చచ్చిపోవటం. ఒక చిన్న బెజ్జం ఉంది అనుకోండి, సపోజ్ ఇదే పెట్టి 3 నెలలు ఇందులో ఉంది, సపోజ్ ఇదంతా ఇలా అలిగింది, ఇక్కడ అలగటం మర్చిపోయింది, కంగారులో ఇదంతా అలిగింది, ఇదంతా మట్టి చేసేసింది, మొత్తం బాగుంది, ఎవరి గుడ్. ఇక్కడ ఒక చిన్న బెజ్జం ఉంది, దీన్ని మర్చిపోతే ఇప్పుడు ఏం చేస్తుంది, పెట్టేసింది. ఇప్పుడు ఈ చిన్న బెజ్జం చాలుగా, మెల్లగా అలాగా నీళ్ళు వెళ్ళిపోతే ప్రమాదమేగా. అందుకని ఏం చేసింది, జాగ్రత్త ఎక్కడన్నా ఉందేమో. అదేదో 1 గంటలో చేసింది కాదండి, 10 రోజులు పట్టిందంట. ఆ జమ్ము పెట్టి తయారు చేయడానికి. మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ జాగ్రత్త చూసుకుంది. ఎక్కడంతా బాగుంది అంతా. తర్వాత మళ్ళీ చూడండి, కీలు కూడా పూసిందంట. కీలు ఎక్కడన్నా బెజ్జం ఉందనుకోండి, మొక్కు కీలు పెట్టింది. ఇది ఎవరు పెట్టారు? నోవాహు కూడా పెట్టాడు. నోవాహు వాడ కట్టినప్పుడు ఆ నోవాహు వాడకి ఏమి రాశాడు? కీలు అంటే ఏంటి? వాక్యం. అంటే మన పిల్లల్ని వాక్యంలో పెంచాలి. వాక్యం ఏం చేస్తుంది? మన పిల్లల్ని కాపాడుతుంది. వాక్యం మన పిల్లల్ని సరిచేస్తుంది. వాక్యం మన పిల్లల్ని తప్పిస్తుంది. కాబట్టి వాక్యంలో పెంచాలి. అబ్బా, ఇంత ఘనంగా చేసింది కాబట్టి మోషే బ్రతుకున్నాడు. మోషేని ఏడుస్తున్నప్పుడు ఆ అమ్మాయి చూసింది, ఫరో కుమార్తె, తీసుకెళ్లారు, ప్యాలెస్లో పెరిగాడు, మొత్తానికి ఇశ్రాయేలులకు నాయకుడు అయ్యాడు. ఆమేన్. ఇదంతా కారణం ఎవరో? ఆ తల్లి చేసిన త్యాగం, ఆ తల్లి చేసిన వర్త్. ఆ తల్లి పాపం అతన్ని అక్కడ జమ్ముపేటలో పెట్టేసి ఇక్కడ కూర్చొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంది. అయ్యా, నేనేం చేయలేను, నా బిడ్డని అక్కడ పెట్టేశాను, నువ్వేం చేస్తావు అయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఈ లోపల ఒక అమ్మాయి, అక్క ఫరో కుమార్తె నేను రమ్మంటుందే అని అనంది.
నన్ను రమ్మంటుందా? ఈవిడేమనుకుని ఉంటుంది? అమ్మో తెలిసిందేమో అని వణుకుతా పరో కుమార్ దగ్గరకు వచ్చింది. వచ్చి రాగానే పరో కుమార్తె అందే, ఈ అబ్బాయిని పెంచు, నీకు నెలకు జీతం ఇస్తా. ఆమె అమ్మయ్యా చూడండి ఏమనుకుంటుంటుంది? పరో కుమార్తె పిలవంగానే అమ్మో ఇక నా పని అయిపోయింది ఈరోజు భయపడిపోయి ఉంటుంది. మొత్తాన్ని ఫరో కుమార్తె అంది, అమ్మాయి ఈ అబ్బాయికి పాలిచ్చి పెంచు, నీకు ఎంత కావాలి నెలకే అని అడిగింది. అబ్బా నా పిల్లోడికి నేను పెంచినందుకు చరిత్రలో చూడండి గొప్ప కార్యం జరిగింది. తన పిల్లల్ని ఇప్పుడు మన అమ్మ ఉంది, మా నాన్న మా అమ్మకి ఏమైనా జీతం ఇచ్చి ఉంటాడా? మా అమ్మ బాధ్యత ఏంటి? మమ్మల్ని సాకాలి కాబట్టి పెంచాలి కాబట్టి పెంచింది. మా నాన్న ఏమి ఇవ్వాలా? అలాగే ఇప్పుడు నా బిడ్డలకి మా ఆవిడికి మా పాస్టర్ గారికి ఏమైనా ఇవ్వాలా? కానీ చరిత్రలో పిల్లలు గమనించండి, మీరందరూ కూడా తల్లిదండ్రులు ఉన్నారు. మీ నాన్నగారు లేదా మీరు పెంచబడినందుకు మీ అమ్మగారికి ఏమైనా డబ్బులు ఇచ్చారా? కానీ మోషే తల్లికి ఇచ్చారు. మోషే తల్లి చక్కగా ఆ బిడ్డను ఎత్తుకొని నెల నెల జీతం తీసుకుంటూ ఆ బిడ్డకి మళ్ళీ సరుకులు, ఆ బిడ్డకి మళ్ళీ పాలు, ఆ బిడ్డకి మళ్ళీ ఎలాంటి పాలు, ఎలాంటి శ్రేష్టమైన భోజనం. ఫరో చూడండి చంపేద్దాం అనుకున్నాడే ఏం చేస్తున్నాడు? ఇగో ఈరోజు జీడిపప్పులు పంపించు, బాదం పప్పులు, పిస్తా పప్పులు. ఎవరికి? మోషేకి. హల్లెలూయా. ఎవరైతే చంపేద్దాం అనుకున్నారో వాడే ఖర్చు పెడుతున్నాడు మోషే కొరకు డబ్బులు. కాబట్టి తల్లి తన ప్రార్థన, తన యొక్క ప్రయాస వ్యర్థం కాలేదండి, గొప్పగా పెంచిందండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మోషే తల్లి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండో తల్లి ఎవరంటే చూడండి యేసయ్య తల్లి. లోకారాసిన సువార్త 2వ అధ్యాయం, లోకారాసిన సువార్త 2వ అధ్యాయం 50వ వచనం. లోకారాసిన సువార్త 2వ అధ్యాయం 50, 51, 52వ వచనం. అయితే చూడండి యేసుప్రభు వారు పుట్టక ముందు యేసుప్రభు వారు తల్లి పేరేంటి? మరియమ్మ దగ్గరికి దూత వచ్చి చెప్పాడు ఏమని? నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయనకి యేసు అను పేరు పెట్టు అనగానే యేసు ప్రభుని మొన్నదే కదా మనం జ్ఞాపకం చేసుకున్నాం. పోయిన వారం మనం ఏ వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం చెప్పండి? పోయిన వారం మనం ఏం వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం? అన్న. యేసు ప్రభుని అన్న దగ్గర అదే మందిరానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారు? అన్న ఉంది. అన్న ఉన్న తర్వాత అక్కడి నుంచి ఆయన పేరు పెట్టి ఆయన సున్నలు చేసి ఇంటికి తీసుకొచ్చారు. 12 ఏళ్ళు వచ్చినాయి యేసయ్యకి. 12 ఏళ్ళు వచ్చిన తర్వాత యేసయ్య దేవాలయంలోనికి వెళ్ళి దేవుని మందులో, సమాజ మందుల్లో యాజకుల దగ్గర, శాస్త్రుల దగ్గర కూర్చున్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎవరో యేసుప్రభు యొక్క తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళాడని ఎదిగితే ఎక్కడా కనబడలా. అయ్యో తప్పిపోయాడు కదా అని చెప్పి 3 రోజులు ఎతికారంట యేసయ్యని. 3 రోజుల తర్వాత యేసుప్రభు వారు వారికి కనబడగానే తల్లి అడుగుతుంది, ఎక్కడికి వెళ్ళావయ్యా? నీకు చింత లేదా? మీ నాన్న నేను నీ కోసం ఎక్కడెక్కడో ఎదుగుతున్నామంటే, అదేంటమ్మా నా తండ్రి పని మీద నేను వెళ్ళాను కదా మీకు తెలియదా అని అంటాడు. ఆ వయసులోనే యేసయ్య పని కోసం చూడండి ఎంత ప్రయాసపడుతున్నాడు. 12 ఏళ్ళప్పుడే యేసయ్య ఎవరు పని చేస్తున్నాడు? మనం చూడండి చిన్నప్పటి నుంచి దేవుని పని చేసేవారిగా మనం ఉండాలి. ఆమేన్. కాబట్టి యేసు ప్రభు అన్న మాట ఏంటంటే ఇవన్నీ చెప్పాడు. నేను నా తండ్రి పని, లేకపోతే నేను పరలోకం గురించి, లేకపోతే అన్నీ చెప్పినప్పుడు తన తల్లి ఏం చేసిందంటే చూడండి 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తమ హృదయంలో భద్రము చేసుకుంది. అంటే
యేసయ్య గురించిన మాటలన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకుంది. ఎవరు? మరియా. ఆహా, అంటే రేపు నా కుమారుడు కాదు, ఈయన దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, కాబట్టి ఈయన ఒక రోజున సిలువ వేస్తారని చెప్పి భద్రం చేసుకుంది. భద్రం చేసుకొని ఆ కుమారుడు అయిన యేసు కోసం నిజంగా తల్లి తప్పించిపోతుంది. తప్పించిపోతుంటే నిజంగా పిల్లలు గమనించండి, అక్కడ ఒకే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభుని సిలువ వేయమని అందరూ కూడా చేతులెత్తారు. తల్లి ముందుకెళ్ళొచ్చుగా, ఏయ్ నా కొడుకుని ఏగుతా. అర్థమవుతుందండి? తల్లి వెళ్ళేమనాలి ముందుకి, ఏయ్ ఏయ్ మీకు మతం ఉందా లేదా, మా అబ్బాయిని వెళ్ళి సిలువేస్తారేంటి అని అల్లా. ఎందుకని? తల్లికి తెలుసు నా కుమారుడు ప్రపంచం కోసం వచ్చాడు. ఆమేన్. నా కుమారుడు చనిపోతేనంటే, యేసయ్య చనిపోతేనే మానవుడికి విమోచన. ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్పారు? ఇప్పుడు సపోజు విశ్వాసని కొడతారండి. మన విశ్వాసనే సపోజు ఓ 10 మంది లాగేసి కొడతారు పిల్లలు. మేము ఆ ఎదురుగా వెళ్తున్నాం, వెళ్తుంటే వాళ్ళ అమ్మ చూసి ఊరుకుంటుందా? మరి యేసు ప్రభుని అంత ఇదిగా బంధించి అంత ఇదిగా పిల్లల దగ్గర తీసుకొచ్చి సిలువేయండి సిలువేయండి అని అన్నప్పుడు, ఆయన కొళాలతో కొడుతున్నప్పుడు యేసు ప్రభు తల్లికి నోరు లేదా? అదేంటండి, యేసు ప్రభు తల్లి అయిన మరియా గట్టిగా మాట్లాడలేదా? ఇంకో 10 మంది స్త్రీలని పోగు చేసుకొని వెళ్ళి యేసు ప్రభుకి సిలువేయొద్దు మరి ఎందుకని మౌనంగా ఉంది? దేవదూత చెప్పాడు ఏమని, ఒకసారి చూడండి లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలో. దేవదూత చెప్పాడు, మొదటి అధ్యాయము చూడండి, మొదటి అధ్యాయం 30వ వచనం నుంచి చూడండి, లేదా 28 నుంచి చూడండి. చూడండి, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు. అంటే నీకు పుట్టబోయే బిడ్డ ఎవరు కుమారుడు? నీకు పుట్టబోయే బిడ్డ నీ కుమారుడు కాదమ్మా, సర్వోన్నతుని కుమారుడు. ఆమేన్. తర్వాత అన్నాడు చూడండి, చూడండి దావీదు సింహాసనం. అంటే నీకు పుట్టబోయే బిడ్డ ఎవరు? రాజు. యువర్ సన్ బికేమ్ ఎ కింగ్. నీకు పుట్టబోయే బిడ్డ ఎవరో తెలుసా? సర్వోన్నతుడు, రాజయ్యా, రాజమ్మ అని చెప్పాడు. ఎవరు? దేవదూత. తర్వాత చదవండి అమ్మా. చూడండి, ఆయన పరిపాలించేవాడు, ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండునని ఆమెతో చెప్పాడు. అంటే చూడండి, ఆయన రాజ్యాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పినప్పుడు ఆ మాటలన్నీ కూడా హృదయంలో ఉంచుకుంది. ఇప్పుడు అనుకుంటుంది ఆయన సిలువేసేటప్పుడు, అందుకనే ముందుకు రాలా తల్లి. అంటే చూడండి, తల్లి కూడా, యేసుప్రభు తల్లి దేవుని చిత్తానికి లోబడింది. యేసుప్రభు ఎలాగైతే తండ్రి చిత్తానికి లోబడ్డాడో మరియు కూడా దేవుడి చిత్తానికి లోబడింది. అందుకని యేసుప్రభుని కొడుతున్నా, యేసుప్రభుని తిడుతున్నా, యేసుప్రభుని సిలువ వేస్తున్నా కానీ ఒక్క మాట అల్లా ముందుకు రాలా. అదే మీ అబ్బాయిని ఏమన్నంటే ఊరుకుంటావమ్మా? ఊరుకుంటావా? ఏమండి విజయలక్ష్మి గారు, మీ అబ్బాయిని ఏమన్నంటే మీరు ఊరుకుంటారా? ఎమ్మటో వచ్చారు. మరి యేసు ప్రభునంటే వాళ్ళ తల్లి ఎందుకు ఊరుకుంది? మరియకి తెలుసు, నా కుమారుడు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. నా కుమారుడు ఎవరో తెలుసా?
దేవుడు. అందుకని నాకు అమ్మగారు పాట పాడింది, మంచి పాట. ఆ పాటలో మొదటి చరణం ఏంటి? ఆ పాటలో మొదటి చరణం వాళ్ళందరూ కూడా చూడండి మరిచిపోయారు జనం. పాడు. ఆ పాటలో మొదటి చరణం జనాలందరూ కూడా మరిచిపోయారంట ఆయన్ని. చేసిన మేళలు మరిచి జనం చేసిన మేళలు అంటే చూడండి, సిలువ వేయమని కోరినారు. అంటే ఇప్పుడు ఆ మేళ్ళని ఇప్పుడు యేసయ్య స్వస్థపరచలేదమ్మా, యేసుప్రభు బాగు చేయలేదమ్మా. మరి ఏం చేశారు జనాలు? మరిచిపోయారు. జనాలు మరిచిపోయారు. మరిచిపోయి ఏం చేశారు? సిలువుకి అప్పగించారు. సిలువుకి అప్పగించారు. ఇప్పుడు మరి అప్పగించినప్పుడు తల్లికి కోపం రావాలిగా. తల్లికి నా పిల్లండి మా అబ్బాయిని అంటారా? చూడండి, ఎవరైనా సరే పిల్లోడు ఏ తప్పు చేసినా కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? నెత్తిని పెట్టుకుంటారు, వెనకేసుకొస్తారు. ఒకడు వ్యభిచారం చేసినా పాపం చేసినా మా అబ్బాయి అలా చేయడు, నిప్పు మా అబ్బాయి అంటారు. ఎక్కడన్నా దొంగతనం చేసుకొచ్చాడు అనుకోండి, అమ్మాయి ఇదిగో మీ అబ్బాయి దొంగతనం చేసుకొచ్చాడంటే అబ్బాయి మా అబ్బాయి దొంగతనం ఎందుకు చేస్తాడు అంటారు. కానీ యేసు ప్రభు వారు పరిశుద్ధుడు. పాప ఆయన కొడుతున్నారు, ఆయన తిడుతున్నారు, ఆయన మీద ఉమ్ము వేస్తున్నారు, ఆయన కొడాలతో చేస్తున్నారు. కానీ తల్లి అయిన మరియా ఒక్క మాట అల్లా. కారణం ఏంటి? ఆవిడ గ్రహించింది ఈయన సర్వోన్నతుడి కుమారుడు, ఈయన సకల మానవాళి యొక్క పాపం కొరకు మరణించాలి అని అలా దూరం నుంచి చూస్తూ ఏడ్చింది. అలా దూరం నుంచి చూస్తూ కన్నీరు కార్చుంది. అయ్యో నా దేవుని చిత్తం నెరవేర్చడానికి నీవు పుట్టినవాడు అయ్యా. అదే చెప్పుంటుంది యేసయ్యకి చిన్నప్పటి నుంచి, నువ్వు దేవుడి చిత్తం నెరవేర్చాలి. చిన్నప్పటి నుంచి యేసు ప్రభు వారికి గోరుమెత్తలు తినిపించినప్పుడు ఏం చెప్పుంటుంది మరియమ్మ? ఇట్లా అన్నం పెట్టినప్పుడు అయ్యా నువ్వు దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చావు బాబు, నువ్వు దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చావు అయ్యా, నువ్వు దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చావు. ఇదే ఉండిపోయింది మైండ్లో. ఎవరి మైండ్లో? యేసయ్య. నా తల్లి చెప్పింది. ఏం చెప్పింది? ఏం చెప్పింది? ఆయన ఎవరో పిచ్చోడు అని చెప్పి వెళ్ళిపోమన్నారంట. ఎవరైన పేరు? మీ అబ్బాయి పనికిరాడు, చదువుకోవడానికి పనికిరాడు, ఆల్వా ఎడిసన్. స్కూల్కి వెళ్తుంటే మేము చదువు చెప్పలేకపోతున్నామమ్మా, మీ అబ్బాయికి పిచ్చోడు, నువ్వే చెప్పుకో వెళ్ళా అని చెప్పి అన్నారంటండి. ఆల్వా ఎడిసన్ అని ఆయన. అవును కదా. అప్పుడు ఆ తల్లి ఏం చేసింది? చాలా మంది ప్రాధాన్యపడింది. అయ్యా మీ స్కూల్కి వెళ్తాను, అమ్మ మేము వద్దు, ఆ స్కూల్లోనే వాళ్ళు చెప్పలేకపోయారు, మా స్కూల్కి వద్దు, మీ పిచ్చోడు మా స్కూల్కి వద్దు, మీ అబ్బాయి మా స్కూల్కి వస్తే మరి మా పిల్లలందరూ కూడా పాడైపోతారు, వద్దొద్దు తీసుకెళ్ళిపో పాప. ఏ స్కూల్లోనూ జాయిన్ చేసుకోవాలా పాప. అప్పుడు ఆ అమ్మాయి చాలా ఏడ్చి తన కుమారుడికి తనే పాఠాలు చెప్పింది. వాళ్ళ సైంటిస్ట్ అయ్యాడండి. ఏంటి సైంటిస్ట్? ఏమయ్యాడు? లోకం ఏమన్నాయండి? శాడిస్ట్ అంది. కానీ దేవుడు సైంటిస్ట్. దేవుళ్ళు మందిరాన్ని తీసుకొచ్చి అయ్యా నీ చిత్తం మా అబ్బాయిని ఏం చేస్తావో తెలియదు అని అంది. వాళ్ళ అమ్మే ఏం చెప్పింది? పాఠాలు చెప్పిందంట. వాళ్ళ అమ్మే పాఠాలు చెప్పి ప్రైవేట్గా స్కూల్లోకి వెళ్ళి ఎగ్జామ్స్ రాపిస్తే ఈ రోజున సైంటిస్ట్ అయ్యాడు. ఎవరో గొప్ప వ్యక్తి అయ్యాడు. కారణం చూసారా? అంటే తల్లి బాధ్యత ఏంటంటే దేవుని చిత్తం మనం మన పిల్లలకి అప్పచెప్పాలి. అందుకని మోషే తల్లి కూడా ఏం చేసింది? ఆయన చిత్తానికి అప్పగించేసింది. మరియమ్మ కూడా ఏం చేసింది? యేసయ్యని నీ చిత్తం అయ్యా. పాపం పడుతుంటే మరియమ్మ అయ్యా నీ చిత్తం, అయ్యా నీ చిత్తం అని ఏడ్చుకుంటూ దేవుడి చిత్తాన్ని వెతికింది. అలాగే పిల్లలు గమనించండి, అది నిజమైనటువంటి మదర్. తల్లి ప్రేమ అంటే ఏంటి? దేవుని చిత్తానికి మనం అప్పచెప్పాలి. మన పిల్లలు ఎవరికి అప్పచెప్పాలి? దేవుని చిత్తానికి అప్పచెప్పి అయ్యా నువ్వు దేవుడు పుట్టిస్తే పుట్టావు. మన పిల్లలకి ఇదే చెప్పాలి. నిన్ను ఎవరు పుట్టించారు? దేవుడు. నిన్ను ఎవరు పుట్టించారు? దేవుడు. అంటే నువ్వు దేవుడి కోసం బ్రతుకు అని చెప్పాలి. నేను మా పిల్లలకైనా అదే చెప్తాను నేను, మీరు దేవుడి కోసం.
ఎవరి కోసం? మా కోసం కాదు. మిమ్మల్ని ఎందుకు పుట్టించాడు? దేవుని కోసం పుట్టించాడు. నువ్వు ఎవరి కోసం? దేవుని కోసం. కాబట్టి మనం తల్లిదండ్రులుగా, తల్లిగా ఈరోజు ప్రతి తల్లి ఏం చెప్పాలంటే నువ్వు దేవుని చిత్తం ప్రకారం చేయాలి. అంటే నువ్వు దేవుడికి ఇష్టంగా జీవించాలి, అంతేగాని నాకు ఇష్టంగా కాదు. అదే నీ స్నేహితుడికి ఇష్టం, నీ స్నేహితులు అంటారు ఫ్యాన్లు చింపేసుకోమంటారు, కానీ అలా నువ్వు చేయకూడదు. నీ స్నేహితులు అంటారు అరే నేను ఇలా వేయించుకున్నాను రా, నువ్వు ఇలా వేయించుకోమని అంటారు, కానీ అది కాదు. నువ్వు దేవుడికి ఇష్టంగా బ్రతకమని కనుక ఒకవేళ మందు బాటలు పట్టుకున్నాడు అనుకోండి, ఆ మందు బాటలు పట్టుకున్నప్పుడు చెప్పాలి అయ్యా అది దేవుడి చిత్తం కాదు, నువ్వు దాన్ని వదిలిపెట్టు. సిగరెట్ పట్టుకున్నాడు అనుకోండి, అయ్యా అది మనది కాదు, దాని జోలికి నువ్వు వెళ్ళమాకండి. చిన్నప్పటి నుంచి దాన్ని ఒక విషయంలాగా, ఒక పాము చూడండి, పాము మనకు భయం, ఎందుకని మన తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు భయపడ్డారు కాబట్టి. అదే మనమే పాము దగ్గరికి వెళ్ళి హాయ్ హలో అంటే వాళ్ళు కూడా అంటే మనం కూడా దాన్ని అలాగే వాళ్ళు నేర్పించాలంటే అది అలాగా విషయంగా మనం నేర్పిస్తే రేపటి రోజున ఒక మంచి తల్లిలుగా తండ్రులుగా మనం ముందుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరం తల ఉంచుదాం, ప్రార్థన. ఈ రోజు ఇద్దరు తల్లుల గురించి, ఒకటి మోషే తల్లి గురించి, రెండోది యేసయ్య తల్లి గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి రీతిగా దేవుడి చిత్తానికి మన పిల్లలు అప్పచెప్పి అలాగనే మనం ఉంటే మన పిల్లలు రేపు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, దేవుని చిత్తాన్ని చేసినటువంటి వారు అవుతారు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసుకుందాం. దేవా నీ చిత్తం ప్రభా, మోషే తండ్రి పుట్టిన